హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిసా మహి హోమ్లీ బ్లాగ్స్. ఈరోజు మనం సజ్జపిండి మునగాకు రొట్టి ఎలా తయారు చేసుకోబోతున్నాం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సజ్జపిండి మునగాకు రొట్టి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, ఆనియన్స్, రెడ్ చిల్లీస్, మునగాకు, సాల్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని సజ్జపిండి, ఆనియన్స్, మునగాకు అండ్ రెడ్ చిల్లీస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మునగాకు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి, మనకి హెల్దీ అనమాట డైట్లో అయితే ఇది. సో కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకొని, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటేనే ఆ కన్సిస్టెంట్ అనేది మనకి రోటీకి వేసుకోవడానికి అట్లా చక్కగా నేను చూపించిన విధంగా వస్తుందండి. సో దీన్ని మనం ఈ కన్సిస్టెంట్లో కలుపుకుంటే రోటీ చక్కగా వస్తుంది. దీన్ని ఇలాగే 5 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే ముందుగానే నేను పెనం తీసుకొని ఆయిల్ పోసి దాన్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు కొద్దిగా ముద్ద ఎత్తుకొని పెనం మీద తట్టి పల్చగా తట్టుకోండి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి, హీట్ అవ్వదు, మనం తట్టడానికి పాసిబుల్గా ఉంటుంది. సో చుట్టూ ఆయిల్ పోసేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. సజ్జపిండిలో అంటే చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. సో చాలా మేలు. అలాగే మునగాకు కూడా చాలా పోషకాలండి, హెల్తీ ఫుడ్ అండి. సో ఈ సజ్జ రొట్టి మునగాకు అయితే చాలా అయితే హెల్తీ బెనిఫిట్స్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలిసా మహి హోమ్లీ బ్లాగ్స్. థ్యాంక్ యూ.